హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, ఇంకా పరవాడ ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవరైతే ఫ్రెషర్స్ ఫార్మా కంపెనీస్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వైజాగ్‌లో వైజాగ్‌కి నియర్ బై ఏదైతే పరవాడ అనే ఏరియా ఉందో ఆ లొకేషన్‌లో, అలాగే హైదరాబాద్‌కి నియర్ బై ఏవైతే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయో ఆ లొకేషన్‌లో అయితే మనకి ఈ కంపెనీస్ అనేవి లొకేటెడ్ అయి ఉన్నాయి. వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి హైగ్రో కెమికల్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో లొకేటెడ్ అయితే అయి ఉంటుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఆర్విక్స్ ల్యాబ్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి మనకి పరవాడ లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి మార్ఫెన్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. మార్ఫెన్ అనే కంపెనీ కూడా మనకి హైదరాబాద్ లొకేషన్‌లోనే లొకేటెడ్ అయ్యి ఉంటుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. అలాగే వీటికి సంబంధించిన ఏవైతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో ఏవైతే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే వర్కింగ్ లొకేషన్, ఇంటర్వ్యూ లొకేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా! వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హైగ్రో కెమికల్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ అలాగే ఈహెచ్ఎస్ అని చెప్పి ఇవి 4 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. వీటిలో వచ్చేసి మనకి ఇంటర్వ్యూస్ 19థ్ జనవరి నుంచి 24థ్ జనవరి వరకు కంటిన్యూ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు 5 డేస్ పాటు. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వితిన్ డేట్స్‌లో మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. హైగ్రో కెమికల్స్ అనే కంపెనీ ఏదైతే బొల్లారం లొకేషన్‌లో ఉందో ఆ లొకేషన్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ అలాగే జాబ్ లొకేషన్ 2 కూడా సేమ్ లొకేషన్‌లోనే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి ఐడియా బొల్లారం హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇది మియాపూర్‌కి నియర్ బై అయితే లొకేటెడే ఉంటుంది కంపెనీ. మియాపూర్ నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో కంపెనీ లొకేటెడే ఉంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి మీరు. ఇక్కడ మనం 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు అన్న దాని గురించి ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి ఇదొచ్చేసి నోటిఫికేషన్ ఇమేజ్. దీంట్లో అన్నీ క్లియర్‌గా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఏదైతే క్యూసీ అనే డిపార్ట్మెంట్ ఉందో ఫ్రెండ్స్ దీనికొచ్చేసి 0-3 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఎక్స్‌పీరియన్స్. అంటే దీనికి ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓన్లీ క్యూసీ డిపార్ట్మెంట్‌కి మాత్రమే ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ప్రొడక్షన్, ఈహెచ్ఎస్ అలాగే క్యూఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటికి మాత్రం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి. క్యూసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వీళ్ళకి మాత్రం ఓన్లీ ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇది చూసుకోండి. క్యూసీ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే ఫ్రెషర్స్ జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఎంఎస్సీ కెమిస్ట్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఐడియా బొల్లారం అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఆ లొకేషన్‌లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇంటర్వ్యూ డీటెయిల్స్, ఇంటర్వ్యూ లొకేషన్ హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 1 ఐడియా బొల్లారం, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇది హైదరాబాద్‌కి నియర్ బై ఉంటుంది ఫ్రెండ్స్. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. కానీ హైదరాబాద్‌కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఆ లొకేషన్‌కి వెళ్లి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఈ కంపెనీకి మనకి బస్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి బస్ ఉంటుంది. ఫ్రీగా మీరు బస్ ట్రాన్స్‌పోర్ట్ కూడా చేయొచ్చు. ఓకే. ట్రావెలింగ్‌కి ఎలాంటి ఇబ్బందయితే ఉండదు మీకు. ఇక్కడ చూడండి ఇమ్మీడియేట్‌గా ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇమ్మీడియేట్ జాయినర్స్ అలాగే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ దాంతో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రెజెంట్ సీటీసీ అలాగే ఇంక్రిమెంట్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ దాంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతున్నారు. ఇంకా 3 మంత్స్ పే స్లిప్స్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు లొకేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే.
ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే, వాళ్ళు ఈ హైగ్రోకెమికల్స్ కంపెనీలో జాబ్ చేయాలి అనుకుంటే, వాళ్ళు మాత్రం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ఒక మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి HR@hygrochemicals.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది కదా! ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారు అంటే సరిపోతుంది. వాళ్ళు మీకు నెక్స్ట్ కాల్ చేసి ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మీరు సబ్జెక్ట్‌లో ఏ డిపార్ట్మెంట్‌కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ నేమ్ కూడా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. క్యూసీ డిపార్ట్మెంట్ అయితే క్వాలిటీ కంట్రోల్ అని, క్యూఏ డిపార్ట్మెంట్ అయితే క్వాలిటీ అష్యూరెన్స్ అని, ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ అని చెప్పి ఇలా మీరు డిపార్ట్మెంట్ నేమ్ మెన్షన్ చేసి సబ్మిట్ అయితే ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది మీ రెజ్యూమ్. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ హైగ్రోకెమికల్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యార్విక్స్ ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 20థ్ జనవరి రోజు రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. 20 జనవరి రోజు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా. ఇక్కడ వచ్చేసి మనకి ప్రొడక్షన్ ఇంకా ఆర్&డి ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికొచ్చేసి ఇక్కడ కూడా 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే వైజాగ్‌కి నియర్ బై పరవాడ అనే ఏరియా ఏదైతే ఉందో ఆ లొకేషన్‌లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇవ్వడం అయితే జరిగింది. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇంటర్మీడియేట్, డిగ్రీ ఇంకా ఎస్ఎస్సీ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి పరవాడ అని చెప్పి ఇచ్చారు కదా! ఇక్కడ మనకి వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే వర్కింగ్ లొకేషన్ వచ్చేసి పరవాడ ఇంకా అచ్యుతాపురం అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వర్కింగ్ లొకేషన్ ఇస్తారు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి 20థ్ జనవరి రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఫ్లాట్ నంబర్ 403 రమా ప్లాజా బిసైడ్ పొలాక్ స్కూల్, ద్వారకా నగర్, విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి పరవాడలో ఇంటర్వ్యూ కండక్ట్ చేయట్లేదు. పరవాడలో వచ్చేసి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. పరవాడ ఇంకా అచ్యుతాపురంలో. ఇంటర్వ్యూ మాత్రం విశాఖపట్నంలో కండక్ట్ అయితే చేస్తున్నారు. ద్వారకా నగర్, విశాఖపట్నం అని చెప్పి లొకేషన్ ఇచ్చారు కదా! ఇక్కడ మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు అని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్, ఆర్&డి అని చెప్పి ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆర్&డి డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్ ఎవరైతే జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో కూడా బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. బీఎస్సీ ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో కెమిస్ట్రీలో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఆర్&డి ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి. నెక్స్ట్ అప్రెంటిస్ అని చెప్పి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్ కూడా ఆర్&డికి సిమిలర్ డిపార్ట్మెంటే అనమాట. దీంట్లో మీరు గ్లాస్‌వేర్ అవన్నీ క్లీన్ చేసే విధంగా ఆ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్‌సి ఇంటర్మీడియేట్ ఇంకా ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెషర్స్. ఎవరైతే ఐటీఐ గాని, ఎస్ఎస్‌సి గాని, 10థ్ క్లాస్ గాని లేదా ఇంటర్మీడియేట్ గాని క్వాలిఫై అయ్యి ఉంటే మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీకు డిఫరెంట్ షిప్‌లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే రియాక్టర్ హ్యాండ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో రియాక్టర్స్ హ్యాండ్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. రియాక్టర్ హ్యాండ్లింగ్ అంటే బ్యాచెస్ వేసినప్పుడు టెంపరేచర్ రీడింగ్ అవన్నీ కూడా మీరు చూస్తూ ఉండాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకి బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ఈఎస్ఐ, పీఎఫ్, ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ అలాగే ఫుడ్ డ్యూరింగ్ ద వర్కింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు వర్కింగ్ అవర్స్‌లో కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫుడ్. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్విక్స్ ల్యాబ్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. 9441699345 అలాగే ఇంకో నంబర్ వచ్చేసి 9441699207 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్విక్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ మార్ఫిన్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఆర్&డి, ఏఆర్&డి, డీక్యూఏ, ఐపీఎం, మెడి సారీ మెడిసినల్ కెమిస్ట్రీ అలాగే ప్రాసెస్ ఇంజినీరింగ్, బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి మనకి కొన్ని డిపార్ట్మెంట్స్‌కి మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం డైరెక్ట్ నోటిఫికేషన్ ఇమేజ్‌లోకి వెళ్ళిపోదాము. నోటిఫికేషన్ ఇమేజ్‌లో మనకు క్లియర్‌గా అన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడి నుంచి మనం ఒకసారి రీడ్ చేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి
ఏపీ ఆర్ఎండి అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్‌లో అయితే మనకి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఎవరికి ఉండాలి అంటే పీహెచ్‌డీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ఈ ఈ ఏపీ ఆర్ఎండిలో రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే మెడికెమ్ అనే ఒక డిపార్ట్మెంట్‌లో కూడా పీహెచ్‌డీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ 2 డిపార్ట్మెంట్స్‌కి మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్‌కి కూడా ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీస్‌ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఏఆర్ఎండి, అలాగే ఆర్ఎండి, డీక్యూఏ, ఐపీఎం, మెడికెమ్, అలాగే ప్రాసెస్ ఇంజినీరింగ్, ఇంకా బిజినెస్ డెవలప్‌మెంట్ ఈ అన్ని డిపార్ట్మెంట్స్‌లో కూడా ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. పీహెచ్‌డీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో, హైదరాబాద్ లొకేషన్‌లో ఎవరైతే ఈ మోర్ఫిన్ అనే కంపెనీలో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 63024451 459 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి గాగిలపూర్ ఎక్స్ జంక్షన్, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ డేట్స్ అనేవి ఫిక్స్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఆ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. jobs@marfinpdr.com అని చెప్పి కంపెనీ నేమ్ కంపెనీ మెయిల్ ఐడీ ఉంది ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఓకే. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.